జాన్ విక్ రిలీజ్ అయ్యాక అదే తరహాలో చాలా మూవీస్ వచ్చాయి. బట్ ఎగ్జాక్ట్గా ఉండొద్దని చెప్పి కొంతమంది లేడీ ఓరియంటెడ్ తీశారు, లేడీ జాన్ విక్ అని ప్రొజెక్ట్ చేస్తూ. వీడియో స్టార్ట్ అయ్యి 30 seconds కూడా అవ్వలేదు, అప్పుడు ఎన్ని మూవీస్ సజెషన్స్ ఇచ్చానో చూసారా. అందుకే నేను సబ్స్క్రైబ్ చేసుకోమనేది. ఎనీవే, లయన్స్ గేట్కి కూడా డబ్బులు కావాలి, వాళ్ళు వీళ్ళు మన పేరు వాడుకుంటున్నారు. ఫ్రాంచైజ్ ఓనర్స్ మనం కూడా తగ్గేదేలే అని తీసి తోసి రుద్దిన సినిమా బ్యాలరీనా, అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ గుడ్. సో ఈ వీడియోలో బ్యాలరీనా మూవీ ఎలా ఉందో చెప్తాను. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. స్టోరీలు గట్రా ఏముండవు, మీరు మీ చిన్నప్పటి నుంచి చూసిన స్టోరీనే. ఫాదర్ జేతుస్ పాప రివెంజ్, బట్ ఇన్ జాన్ విక్ వరల్డ్ అంతే స్టోరీ. ట్విస్టెడ్ స్క్రీన్ ప్లేలు, అయ్యేముండవు. ఒక ట్విస్ట్ ఉంటుంది, అది వస్తుందని 5 kilometers దూరం ఉన్నప్పుడే తెలిసిపోద్ది మీకు. అండ్ వచ్చిన 5 minutes తర్వాత దానికి పెద్ద యూస్ కూడా ఉండదు. ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియాలి. ఆల్సో జాన్ విక్ టైమ్ లైన్ లో ఈ మూవీ Part 3కి Part 4కి మధ్య జరిగే స్టోరీ. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడాలి అంటే స్క్రీన్ మీద ఎవరైనా గట్టిగా కనిపిస్తే కదా. మూవీ అంతా అనాపాపే ఉంటుంది, వేరే జనాభా అంతా మెరుపుతీగులు. బట్ ఈవ్ బుడ్ క్యారెక్టర్ ఈస్ గుడ్. కాస్టింగ్ డైరెక్టర్ న్యాయం చేశాడు ఇక్కడ. షీఈస్ వెరీ కన్విన్సింగ్ యాజ్ ఈవ్. అండ్ అనదే అమర్ మేడం సార్, అన్నపాప నా ఫేవరెట్ యాక్టింగ్ అంటే డీప్ వాటరే. కంపేర్ అని కాదు, జస్ట్ అనదర్ మూవీ సజెషన్ అనుకోండి. బట్ అనా యాజ్ ఈవ్ ఆల్సో వెరీ గుడ్. సినిమాలో ఆమె యాక్టింగ్ స్కిల్ బయట పెట్టే స్కోప్ తక్కువ, మొత్తం యాక్షన్ ఉంటుంది. అండ్ యాక్షన్ అనగానే చాలా మంది స్టంట్ డబుల్ అనుకుంటారు. ఆమెకు 2 స్టంట్ డబుల్స్ ఉండే, బట్ 90% ఆఫ్ ద స్టంట్స్ అనానే చేసింది. ట్రైనింగ్ లో కూడా షీ అవుట్ పర్ఫార్మ్డ్ అట్ స్టంట్ డబుల్. ఇంజూర్ కూడా అయ్యింది, అంత మూవీ కోసమే. సో అప్రిషియేట్ చేయాల్సిన చోట చేసేయాలి. టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో సౌండ్ చూసుకుంటే టిపికల్ జాన్ విక్ స్టైల్. Part 1 నుంచి వాళ్ళిద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ దీనికి కూడా. సో బాగుంది, బట్ జాన్ విక్ బబుల్ దాటి నథింగ్ న్యూ. బట్ జాన్ విక్ మూవీస్ లో నాకు నచ్చేది ఏంటి అంటే ఇవి ఒక హై ఆక్టెన్ యాక్షన్ మూవీస్. సో అనవసరంగా సీన్స్ అండ్ క్యారెక్టర్స్ పెట్టి కామెడీ క్రియేట్ చేయడానికి ట్రై చేయరు. వాళ్ళకున్న ఎలిమెంట్స్ లోనే కామెడీ క్రియేట్ చేస్తారు. లైక్ జాన్ విక్ 2లో ఈ సైలెన్స్ పిస్టల్ షూట్, ఇది హ్యూమర్ అని అందరికీ అర్థం కాదు, బట్ అర్థమైన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో బ్యాలరీనాలు ఇలాంటి కామెడీ ఫైట్ లోనే పెట్టడానికి ట్రై చేశారు. అండ్ ఆ కామిక్ ఫీల్ రావడానికి మీకు వెనకాల బీజిఎం ఇక్కడ మార్చారు కొంచెం. అదర్ దాన్ దిస్ మూవీ అంతా ఈడియం అండ్ టాన్సే ఉంటుంది. ఇలాంటి మూవీస్లో బేసిక్గా ఆర్ట్ డైరెక్టర్స్ గురించి ఎక్కువ మాట్లాడుకోము. ఈ సినిమాకి 5 ఆర్ట్ డైరెక్టర్స్ పనిచేశారు. క్లైమాక్స్ ఒక టౌన్లో జరుగుతుంది. అక్కడ పిల్లల్ని పెంచే విధానం, ఒక డైలాగ్ ఉండదు, ఒక ఎక్స్ప్లెనేషన్ ఉండదు. కానీ చుట్టూ అర్థం అవడానికి మనకి అర్థమయ్యే విధంగా చిన్న చిన్న డీటెయిల్స్ పెట్టారు. లైక్ పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసే టార్గెట్స్ ఉంటాయి. అండ్ స్కూల్స్లో బాడీ అనాటమీతో పాటు గన్ స్కిమాటిక్స్ డ్రాయింగ్స్ అవి ఉంటాయి. అంటే పిల్లలైనా సరే వాళ్ళకి గన్స్ డే టు డే లైఫ్ యాక్టివిటీ కింద మార్చేసి పెంచుతున్నారు అక్కడ అని అర్థం. అది డైరెక్టర్ ఐడియానా ఆర్ట్ డైరెక్టర్స్ పెట్టారా అనేది నాకు తెలియదు, బట్ దే డిడ్ గుడ్. అండ్ జాన్ విక్ ఫ్రాంచైజ్ అనగా మనం యాక్షన్ కొరియోగ్రఫీ గురించి మాట్లాడుకోవాల్సిందే. నా పైసా మొత్తం వసూలైంది ఈ యాక్షన్ కొరియోగ్రఫీకే. జాన్ విక్ అన్ని మూవీస్లో 2 ఫైట్స్ హైలైట్ ఉంటాయి. అంటే వేరే ఫైట్స్ అన్నిటితో కంపేర్ చేస్తే 2 డిఫరెంట్ పెట్టడానికి ట్రై చేస్తారు. ఇందులో కూడా ఒక గ్రెనేడ్ ఫైట్ ఉంది అండ్ ఒక ఫ్లేమ్ థ్రోవర్ ఫైట్ ఉంటుంది. వేరే ఫైట్స్ కూడా చాలా యూనిక్ స్టైల్ అండ్ కొరియోగ్రఫీ ఫాలో అయ్యారు. చెప్తాం కదా, ఇక్కడే మీకు పైసా వసూలు అయిపోద్ది. సో విజువల్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ యాక్చువల్లీ చాలా టైం తీసుకొని చేశారు. సో సీజీ ఆర్టిస్టులు అందరికీ చాలా టైం ఉంది చేతుల నిండా, చాలా బాగా చేశారు. బట్ సరే, ఒకసారి రివ్యూ పక్కన పెట్టేసి మనం కాసేపు మాట్లాడుకుందాం. చీకట్లో సడన్ గా లైట్ వేస్తే ఏమవుద్ది, ఆ వెలుతురు మన మొహం మీద కూడా పడుతుంది కదా. సో మూవీస్ లో రియల్ గన్స్ వాడరు ఆబ్వియస్లీ, బట్ గన్ ఫైర్ అయినప్పుడు ఇక్కడ ఒక మంట వస్తుంది కదా, ఆ మజిల్ ఫ్లాష్, అది ఎడిటింగ్ లో వేస్తారు. డీటెయిల్ బాగుండాలి అంటే స్మోక్ కూడా వేసుకుంటారు. బట్ ఇదే షూట్ సీన్ నైట్ జరిగింది అనుకోండి ఏదైనా మూవీలో, ఆ మజిల్ ఫ్లాష్ వచ్చినప్పుడు హ్యాండ్స్ అండ్ ఫేస్ మీద కూడా వెలుతురు పడాలి. జస్ట్ ఆ మజిల్ ఫ్లాష్ ఉన్నంతసేపు మాత్రమే. మళ్ళీ ఇప్పుడు యాక్టర్ ఇలా చేతిలో హ్యాండ్ గన్ బదులు డుడ్డు గన్ వాడారు అనుకోండి, బుల్లెట్ టైమింగ్ తగ్గట్టు ఆ లైట్ ఆన్ ఆఫ్ అవుతూ ఉండాలి మొహం అండ్ హ్యాండ్ మీద కూడా. దీనికి పోస్ట్ ప్రొడక్షన్ లో రోటోస్కోప్ చేసి హైలైట్ చేస్తారు మామూలుగా. బట్ ఒకటి, అది న్యాచురల్ లైట్ లో ఉండదు. 2, సబ్జెక్ట్ మూవ్ అవుతూ ఉంటే ఈ రోటోస్కోప్ చేసి హైలైట్ చేయడం చాలా తలనొప్పి ప్రాసెస్. ఎందుకంటే మీరు స్క్రీన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటారు జెడ్ యాక్సిస్ లో. సో లైట్ డైరెక్షన్ మారుతూ ఉండాలి, చాలా తలనొప్పి. 3, ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ కాదు కదా, విలన్ బ్యాచ్ అంతా కూడా డుడ్డు గన్స్ వాడారు అనుకోండి, ఒక్కొక్కరిని సెపరేట్ గా రోటోస్కోప్ చేసి లేయరింగ్ అండ్ కంపోజిషన్. సో చాలా పత్యాపారం పని ఇది, అందుకనే చాలా మూవీస్లో చేయరు. అండ్ ఒకవేళ షూటింగ్ సీన్ పిచ్ బ్లాక్ డార్క్లో జరిగింది అనుకోండి, రోటోస్కోపింగ్ అసలు ఇంపాసిబుల్. సో ఈ మూవీలో నాకు నచ్చింది ఏంటంటే ఇందులో కూడా ఆ డీటెయిల్ మిస్ అయ్యారు. బట్ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఫైట్ కొరియోగ్రఫీ అండ్ ఎడిటింగ్ మంచి సింక్లో వెళ్తాయి. అంటే కొరియోగ్రఫీ చాలా వరకు మనకు ఆ ఫీలింగ్ రాకుండా ఉండేలాగే కొరియోగ్రఫీ చేశారు. అండ్ ఎక్కడైనా ఆ ఫీలింగ్ వస్తుంది, ఆ డీటెయిల్ మిస్ అవుతుందనే ఫీలింగ్ వచ్చే లోపల ఎడిటింగ్లో చాలా ఫాస్ట్ కట్లు చూసుకున్నారు. ఇంకా సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే జాన్ విక్ 2, 3, 4కి ఒక సినిమాటోగ్రఫీ పనిచేశారు. ఆయనకు ఒక స్టైల్ ఉంటుంది.
ఆయన చాలా మోనోక్రోమిక్ టోన్ని మెయింటైన్ చేస్తారు మూవీస్లో చాలా వరకు. మీరు గమనిస్తే జాన్ విక్లో స్పెసిఫిక్ టోన్ ఫ్రేమ్ అంతా ఆక్యుపై చేస్తుంది. ఈ మూవీ సినిమాటోగ్రఫర్ వేరే, బట్ అది రీక్రియేట్ చేయడానికి ట్రై చేశారు. జాన్ విక్ ఫ్యాన్స్కి ఆ ఫీల్ పోవద్దని ప్లాన్ చేసినట్టు చేశారు. బట్ ఇట్స్ గుడ్, ఫోర్స్డ్గా ఏముండదు. ఇంకా నాకు నచ్చినవి ఏంటంటే, అంటే ఇఫ్ గివెన్ ఛాన్స్ నాకు ఏమైనా చేంజెస్ కావాలంటే నాకు ఒక బెటర్ విలన్ కావాలని అడుగుతాను. అంటే ఈవ్కి స్టేక్స్ తక్కువ అని కాదు, స్టేక్స్ ఆర్ వెరీ హై. బట్ అంత కల్ట్ మెయింటైన్ చేసేది పకోడీ గాడ్ అంటే నమ్మబుద్ధి కాదు అంతే. అండ్ స్టోరీ కూడా నేను ఒక డిఫరెంట్ అప్రోచ్ ట్రై చేస్తా. స్టోరీలో ఎమోషనల్ డెప్త్ లేదని కాదు, ఇట్స్ జస్ట్ మనం చాలాసార్లు చూసాం, అట్లీస్ట్ ఇండియన్స్. అండ్ జాన్ విక్ ఫ్రాంచైజ్లో కొత్తగా ఏది యాడ్ అవ్వదు, అంటే ఆ యూనివర్స్ ఏం ఎక్స్పాండ్ అవ్వదు. మీకు ఆల్రెడీ యూనివర్స్లో తెలిసిన ఎలిమెంట్సే తిప్పి వాడుకున్నారు వీళ్ళు. సో మేబీ ఏదైనా ఒక కొత్త విషయం యాడ్ చేస్తే బాగుండేది అనిపించింది ఆ యూనివర్స్కి. సో ఇప్పుడు ఈ మూవీ మీరెందుకు చూడాలి? ది బెస్ట్ యాక్షన్ మూవీ ఇదే, దీన్ని బీట్ చేసేది రాదు. అంటే ఇంకా యాక్షన్ మూవీస్ వస్తాయి, బట్ జాన్ విక్ స్టైల్లో ఏది పక్కా రాదు. ఆల్సో నేను ఓటీటీలో చూసుకుంటా అంటే మీ ఇష్టం, కానీ మూవీలో సౌండ్ డిజైన్ ఎంత బాగుంటుంది అంటే గన్ ఫైర్ అయినప్పుడు సీట్ కింద ఒక వైబ్రేషన్ వస్తుంది, అది మీకు ఇంట్లో పకోడీ కూడా రాదు. అండ్ ఇంకా ఫ్రాంచైజ్ ఎక్స్పాండ్ అవుతుంది. నెక్స్ట్ రాజా ది గ్రేట్ మూవీ, అదే కేన్ ది గ్రేట్. ఇందులో జాన్ విక్ ఉండడు కానీ, అండ్ జాన్ విక్ 5 రాబోతోంది. లయన్స్ కిడ్కి డబ్బులు కావాలి కాబట్టి చచ్చిన క్యారెక్టర్ అయినా సరే బతకాల్సిందే. ఆల్సో ఇది నేను 2 years బ్యాక్ చెప్పా. సో ఆ యూనివర్స్కి బ్యాలరీనా కనెక్షన్స్ పక్కా ఉంటాయి. సో దానికోసం మీరు ఈ మూవీ చూడొచ్చు. రేటింగ్ ఇట్స్ ఎ సాలిడ్ 3 ఫర్ మీ. సో మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.